హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మీ హెచ్విఎస్. ఈరోజు మేము కొండవీడు ఫోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. మన గుంటూరు నుంచి కొండవీడు ఫోర్ట్కి ఇప్పుడే బయలుదేరబోతున్నాం. ఇది మన ఏరియా వచ్చేసరికి చుట్టుకుంట పోలేరమ్మ తల్లి గుడి దగ్గర అన్నా క్యాంటీన్ దగ్గర ఉంది కదా, అన్నా క్యాంటీన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మీకు కొండవీడు ఎలా వెళ్ళాలి, ఎంత దూరం, మన గుంటూరు నుంచి ఎంత దూరం, అది ఎలా చేరుకోవాలి, అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ ఏమేమి ఉన్నాయి చూడడానికి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు మనం కొండవీడు బయలుదేరిపోదాం రండి. నాతో పాటు నేను, మా అల్లుడు ఉదయ్ ఇద్దరం కొండవీడు ఫోర్ట్కి బయలుదేరుతున్నాం. అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూడాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడే బయలుదేరిపోతున్నాం రండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చుట్టుకుంట అన్నా క్యాంటీన్ నుంచి బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నల్లపాడు రూట్ ఉంది కదా, అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మనం చుట్టుకుంట నుంచి నల్లపాడు వెళ్ళే రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అదే నల్లపాడు రోడ్లో సైడ్ ఈ పుచ్చకాయల పళ్ళు ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ సండే అయ్యేసరికి, ఈ సండే కదా, అందువల్ల ఈ రోడ్లో చేపలు అవి కూడా ఎక్కువ పెడతా ఉంటారు. రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి సార్, ఇది మిర్చి యార్డ్ అనమాట. మనం మిర్చి యార్డ్ని కూడా క్రాస్ చేయాలి. మిర్చి యార్డ్ దాటిన తర్వాత పెట్రోల్ బంకు, అది దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి హౌసింగ్ బోర్డు వస్తుంది. ఈ హౌసింగ్ బోర్డు కూడా దాటేసి వెళ్ళాలి ఫ్రెండ్స్. హౌసింగ్ బోర్డు కూడా దాటి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఈ కేంద్రీయ విద్యాలయం, మన నల్లపాడు ఉంది కదా ఫ్రెండ్స్, నల్లపాడు వెంగళాయపల్లి రూట్లో కేంద్రీయ విద్యాలయం ప్లస్ మన పాలిటెక్నిక్ కాలేజీ ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఆ కాలేజీ వస్తుంది. అది కూడా దాటి మనం స్ట్రైట్గా వెళ్తే, అలానే స్ట్రైట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళితే మనకి పేరేచర్ల ఐడియా ఉంది కదా, పేరేచర్ల పెట్రోల్ బంక్ వస్తుంది. మన పేరేచర్ల పెట్రోల్ బంకు, అక్కడ మనం బ్రిడ్జి ఎక్కాలి ఫ్రెండ్స్. మనం ఎటు టర్న్ అవ్వకూడదు. ఆ పేరేచర్ల బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి ఎక్కాలి. బ్రిడ్జి ఎక్కి దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో మన నరసరావుపేట, పేరేచర్ల నుంచి నరసరావుపేట వెళ్ళే రూట్ వైపు టర్న్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ తిరగాలి. అలా లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే మనం ఈ ఫిరంగిపురం రోడ్డు అనమాట మనకు వచ్చేది. ఈ ఫిరంగిపురం దగ్గరే మనకి కొండవీడికి వెళ్ళడానికి ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఈ మన పేరేచర్ల నుంచి ఫిరంగిపురం వెళ్ళే బ్రిడ్జి దగ్గర మనకి విశ్వభారతి కాలేజీ అని ఇది ఉంటుంది మనకి బోర్డు, చూసుకోండి. మనం ఈ బ్రిడ్జి ఎక్కి స్ట్రైట్కి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఫిరంగిపురం వస్తుంది. ఆ ఫిరంగిపురం నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇలా ఒక వీధి, ఒక విలేజ్ అన్నమాట, ఒక ఊరు వస్తుంది అనమాట. ఈ ఊళ్ళో చిన్న రోడ్డు అనమాట. దీంట్లో నుంచి మనం వెళ్ళాలి. ఫిరంగిపురం కొండ కూడా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ హౌసెస్ మధ్యలో నుంచి. ఇది వచ్చేసరికి స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ వచ్చేసరికి ఫిరంగిపురం కొండ, ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది. వాటర్ ట్యాంక్ నుంచి మనం లెఫ్ట్ రైట్ రెండు రోడ్లు ఉంటాయి, మనం రైట్ సైడ్ తిరగాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక చెరువు వస్తుంది అనమాట, కెనాల్, ఒక చెరువు వస్తుంది. ఆ చెరువు దగ్గర నుంచి అలానే స్ట్రైట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు చెరువు కూడా చూపిస్తాను. అదిగోండి ఫ్రెండ్స్, చెరువు వచ్చింది. ఈ చెరువు దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడం అనమాట. స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి చెరువు దాటిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకో రోడ్డు వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఎంత గ్రీనరీగా ఉందో. అసలు మనము సిటీ నుంచి పల్లెటూరు వచ్చామా, చామంతి తోటలు, పొగాకు తోటలు అసలు ఎంత బాగున్నాయి అంటే ఫ్రెండ్స్, చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు, అంత గ్రీనరీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ జర్నీ అనేది చాలా మెమరీస్ని మిగిల్చింది. ఇది కొండవీడు ఫోర్ట్కి వచ్చేసాము. దాని ఫోర్ట్ దారి అదంతా చూడండి ఎంత బాగుంది, మెలికలుగా. ఇది మనం కొండవీడు ఫోర్ట్ స్టార్ట్ అవుతున్నాం. ఘాట్ రోడ్ ఇప్పుడే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. అసలు ఈ జర్నీ అనేది మనం లైఫ్లో మర్చిపోలేం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్లో మన గుంటూరు జిల్లాలో ఈ కొండవీడు అనేది, మన గుంటూరు జిల్లా నుంచి 25 కిలోమీటర్స్ ఓన్లీ. మన గుంటూరు సిటీ నుంచి 25 కిలోమీటర్ దూరంలోనే ఒక పీస్ఫుల్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్.
ఒక ఫ్యామిలీ ఫుల్ ఒక రోజంతా ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా రావాలి. మీరు ఫ్యామిలీతో మాత్రం ఒక్కసారైనా ఈ ప్లేస్కి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఘాట్ రోడ్ అనేది చాలా మెలికలు ఒక పామ్ మోడల్లో వస్తుంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. లాస్ట్లో పిక్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. మనం రోడ్లో ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే ఒక వ్యూ పాయింట్ తగిలింది ఫ్రెండ్స్ మనకి. ఇది వ్యూ పాయింట్ అనమాట. స్టార్టింగ్లో చూడండి ఫ్రెండ్స్, వ్యూ పాయింట్ స్టార్టింగ్లో వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ వ్యూ పాయింట్ మనకి. ఇక్కడ నుంచి అసలు చూస్తుంటే ఎంత బాగుంటుందంటే అసలు 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. చూడండి అసలు ఆ కొండల మధ్యలో చెట్లు, అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాటేజెస్ ఉంటాయి, మనం రెస్ట్ తీసుకోవడానికి దానికంతా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము మా అల్లుడుని ఇద్దరం కలిసి ఫోటోలు కూడా దిగాం. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, అదిగోండి నేను మా అల్లుడు ఫోటో అనమాట. అది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము ఇంకా మధ్యాహ్నం వచ్చాం. మీరు ఉదయం వెళ్ళుంటే మాత్రం, ఉదయం కానీ లేదంటే ఈవినింగ్ టైంలో అసలు ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఎంత బాగా వస్తాయి అంటే దారిలో ఇలా పూల చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం రెండో వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. కొండవీడులోని రెండో వ్యూ పాయింట్. చూడండి మా అల్లుడు ఎంత ఎక్సైట్మెంట్గా వస్తున్నాడు చూడండి. మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ ఉన్నాయి. ఇప్పుడు వ్యూ పాయింట్లో మనం ఎలా ఉందో చూడాలి. వావ్, సూపర్ ఉంది కదరా. ఫస్ట్ మనం వ్యూ పాయింట్కి వెళ్ళాం కదా, అది ఫస్ట్ వ్యూ పాయింట్. అది వావ్, సో బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సెకండ్ వ్యూ పాయింట్. చూడండి, ఇది సెకండ్ వ్యూ పాయింట్. కొండలు ఇదంతా చూడండి సార్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన సెకండ్ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా. ఇక్కడ నేను మా అల్లుడు ఇద్దరం ఫొటోస్ దిగాము. ఒకసారి చూడండి, వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సెకండ్ వ్యూ పాయింట్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ దిగాము, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మా అల్లుడు, ఇది వచ్చేసరికి నేనే. అసలు ఎంత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పూల చెట్లు చూడండి ఫ్రెండ్స్. చెట్లు అసలు చూడడానికి పింక్ కలర్ పూలతో ఎంత అందంగా ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం మనం. వచ్చేసాం కొండవీడు ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం కొండవీడు ఫోర్ట్ పైకి వచ్చినట్టే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం లోపలికి. ఇక్కడ గేట్ ఉంటుంది అనమాట. స్టార్ట్ అవుతున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ ఒకసారి పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. ఈ మనం బైక్ 2 వీలర్ మీద వచ్చినా 4 వీలర్ మీద వచ్చినా ఎవరైనా సరే పార్కింగ్ అనేది ఇక్కడ చేసేయాల్సిందే. ఇక్కడ నుంచి మనం బై వాక్తో వెళ్ళాల్సిందే, కానీ ఇక్కడ నుంచి బండ్లు అలాంటివి ఎలా ఉండదు బైక్స్కి. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ పార్క్ చేయాల్సిందే. ఇక్కడ పార్కింగ్ చేసేసి మనం మనతో పాటు ఏమైనా తెచ్చుకున్నది క్యారేజీ కానీ, బ్యాగ్స్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ ఏదైనా ఉంటే మనం తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా అల్లుడు. మేము స్నాక్స్ తెచ్చుకున్నాం. బ్యాగ్లో స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ వాటర్ బాటిల్స్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం జర్నీ. మీరు ఎవరైనా సరే వస్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోండి. లేదంటే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వేమన యోగి స్తూపం. వేమన యోగి ఇది మూగచింతపల్లె మొదటి ఇల్లు అంట.
ఇది కొండవీడులోని మసీద్ ఫ్రెండ్స్. ఇది కొండవీడులో మొత్తం 2 మసీదులు ఉన్నాయి. ఇది వచ్చేసరికి మొదటి మసీద్ అనమాట. పూర్వకాలంలో ఇది కొండవీడులో ఉన్న మొట్టమొదటి మసీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎలా ఉందో ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ మసీదు పక్కనే ఇలా మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మెట్లు ఎక్కేసి మనం పైకి వెళ్ళి వ్యూ పాయింట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మెట్లు అనమాట, అంటే శిథిలావస్థకు వచ్చినాయి. ఈ పైకి ఎక్కేసి మన వ్యూ పాయింట్ కూడా చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చుక్కలకొండ బురుజు. దీన్ని చుక్కలకొండ బురుజు అనేవాళ్ళు. ఇది కూడా పాత పడిపోయి వెళ్ళడానికి కూడా లేదు. కనబడుతుంది కదా, ఇదే చుక్కలకొండ బురుజు అంటారు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది మనది. హిందూస్ టెంపుల్ కూడా, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. 14వ శతాబ్దపు రెడ్డి రాజుల కాలం నాటి దేవాలయం అన్నమాట ఇది. ఇక్కడ కొండవీడు నగరవనంలో కొన్ని నిషేధించిన ఉన్నాయి. పొగ తాగరాదు, మద్యం సేవించరాదు, ప్లాస్టిక్ బ్యాగులు వాడకం, చెత్త వేయరాదు, నిప్పు రగిలించరాదు, శబ్ద కాలుష్యం చేయరాదు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి పోయరాదు, అలాంటివన్నీ పెట్టారు బోర్డు. చూడండి ఫ్రెండ్స్, ఇదే 14వ శతాబ్దపు రెడ్డి రాజుల గారి దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కొండవీడు కోట. 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు వాళ్ళది నిర్మించిన గుడి ఇది. ఫ్రెండ్స్, గుడి పక్కనే హనుమాను విగ్రహం ఉంది. హనుమంతుల వారి విగ్రహం ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొండవీడు గురించి, దాని చరిత్ర గురించి బోర్డ్స్ పెట్టేసి ఇలాగా మనకి చూపిస్తున్నారు. వచ్చేసరికి ఏ కాలంలో ఏ రాజులు పాలించారు, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పాలించారు, వాళ్ళ పేర్లు. తర్వాత క్రీస్తు 1353 నుంచి 64 వరకు అనపోతన రెడ్డి అని రాజు పాలించాడు. ఆ తర్వాత కొండవీటి రెడ్డి రాజులు, అనమవేమారెడ్డి అని క్రీస్తు 1364 నుంచి 1386 వరకు ఈ రాజు పాలించింది. దాని తర్వాత తరం వచ్చేసరికి కొండవీటి రెడ్డి రాజులు 1386 నుంచి 1402 వరకు కుమారగిరి రెడ్డి అని అతను పాలించాడు. ఆ తర్వాత పెద కోమటి వేమరెడ్డి 1402 నుంచి 1440. తర్వాత ఈయన రాజవేమారెడ్డి అనే అతను క్రీస్తు 1420 నుంచి 1424 వరకు ఈయన పాలించాడు. ఆంధ్రుల చరిత్రలో రెడ్డి రాజుల వైభోగం అనేది చాలా అంటే చాలా గొప్పది. చూడండి ఫ్రెండ్స్, అది మనకు అర్థం అవడం కోసం ఇలా తెలుగులో బోర్డ్స్ పెట్టారు. ప్లస్ మన ఇంగ్లీష్లో కూడా, తెలుగు అర్థం కాని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఉంది. ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి తెలుగులో కూడా అర్థం అవడానికి తెలుగు కూడా పెట్టారు. రెడ్డి రాజుల అనంతర కాలంలో కొండవీడు అని ఇవన్నీ బోర్డ్స్ ఉన్నాయి. చదివి దీని మా చరిత్ర గురించి అన్నీ మనం తెలుసుకోవచ్చు. కొండవీడు రెడ్డి రాజ్యం కుమారరెడ్డి కాలంలో మన రాజ్యం ఇట్లా ఉండేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కొండవీడి రెడ్డి రాజ్యం కుమారరెడ్డి కాలం. ఫ్రెండ్స్, ఇది పూర్వకాలంలో రెడ్డి రాజులు ఆడిన చెరువు అన్నమాట. దీని పేరు వచ్చేసరికి పుట్టలమ్మ చెరువు. పుట్టలమ్మ చెరువు అనేవాళ్ళు. దీని పక్కన చెట్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. వైట్ ఫ్లవర్స్, సో అమేజింగ్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బాగుందో చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత 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 ఆనందంగా ఉంది, అంత అందంగా ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్, ఇది పుట్టలమ్మ చెరువు అనమాట. ఇది ఒకప్పుడు రెడ్డి రాజులు వాడిన చెరువు, ఆ కాలంలో చెరువు అనమాట. ఇప్పుడు కొద్దిగా పాడైపోయింది. పుట్టలమ్మ చెరువు ఫ్రెండ్స్, ఇది ఈ రెడ్డి రాజుల కాలంలో ఇంకో చెరువు అనమాట. దీన్ని ముత్యాలమ్మ చెరువు అని కూడా అంటారు. ఇది వచ్చేసరికి 2వ చెరువు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి
రెడ్డి రాజుల కాలం నాటి సజ్జ మండపం అంట. సజ్జ మండపం ఫ్రెండ్స్, మనం ఇటు నుంచి వెళ్దాం. ఈ మండపానికి దారి ఇటే ఉంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఇదే అన్నమాట దారి. ఇది అన్నమాట సజ్జ మండపం. ఇది శిథిలావస్థకు వచ్చింది, పూర్వకాలం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మండపం అన్నమాట. ఇప్పుడు మనం మండపం పైకి వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. చూడండి సార్, ఇది వచ్చేసరికి భోజనశాల, రెడ్డి రాజుల భోజనశాల. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. మనకి ఏదన్నా మధ్యలో ఆకలి వేసిన దేనికి ఇబ్బంది పడక్కర్లేదు. ఫుడ్ కౌంటర్ అన్నమాట. ఇది ఫుడ్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఏదైనా కావాలన్నా ఫుడ్ తీసుకొని తినేసి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఫుడ్కి కూడా ఇబ్బంది పడక్కర్లేదు. అది కాకుండా మనం బయట నుంచి ఫుడ్ తెచ్చినా ఇక్కడ ఎవరు ఆపేదే ఉండదు. మనం ఇంటికాడ వండుకొని తెచ్చుకున్న ఫుడ్ కూడా ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఇదొక ప్రశాంతంగా కూర్చొని ఏదైనా భోజనం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇలాగ కాటేజెస్ లాగా కట్టారన్నమాట. షెడ్స్ ఉన్నాయి, ఇలా చెట్లు ఉన్నాయి, చెట్లు పక్కన ఇలాగా గట్లు కట్టేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారన్నా వచ్చి చూడాలి ఫ్రెండ్స్. మన చిన్నపిల్లలు ఎవరైనా వస్తే 20 రూపాయలు ఎంట్రీ ఫీజు అనమాట. బాల విహార్, పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, రంగులు జారులు బండ్లు ఉన్నాయి. తర్వాత ఇది ఉంది, అటొకలు కూర్చొని ఊగేది. మా అల్లుడు వీడు అట్టు ఊపుతున్నాడు ఫ్రెండ్స్. ఎవరు లేరు, వాడు ఒక్కడే ఉన్నాడు కదా, అందువల్ల ఊపుగా కూర్చున్నాడు. ఇది వచ్చేసరికేమో చిన్నపిల్లలు ఇటు నుంచి ఎక్కేసి అట్లా నడుచుకుంటూ రావడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలతో వస్తే, మీరు ఫ్యామిలీతో చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చాలా బాగుంటుంది. ఉయ్యాలు ఉన్నాయి, ఉయ్యాలు ఊగొచ్చు. నేను వచ్చేసరికి మధ్యాహ్నం అయింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం వల్ల ఇక్కడ ఎవరు లేరు. ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది. ఉయ్యాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఉంది, ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఆడుకునేవన్నీ. ఇక్కడికి వస్తే పెద్దవాళ్ళం కూడా పిల్లలం అయిపోతామేమో అన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలు వచ్చేసరికి ట్రెక్కింగ్ టైప్ అనమాట. వాటి మీద ఎక్కేసేసి అటుపక్క తాళ్ళతో నుంచి దిగేది, మళ్ళీ తాళ్ళ నుంచి ఎక్కి దిగేటట్టుగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మా అల్లుడు ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు కానీ వాడికి అర్థం కావట్లేదు. ఇది కూర్చో, ఇటొకళ్ళు కూర్చొని ఊగొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఎక్కుతున్నారు. ఇలాగా రంగులు రాట్నం. మన జార్లు బండ ఐడియా ఉంది కదా, చిన్నప్పుడు అందరం ఆడే ఉంటాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జార్లు బండ. పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు.
ఆహ్లాదంగా ఉందో ఈ చెట్లు ఇదంతా. ఇక్కడంతా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఏదన్నా వెడ్డింగ్ షూట్స్ ఉన్నా అలాంటివన్నీ ఇక్కడ షూటింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. షార్ట్ ఫిల్మ్స్ ఇస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలా ఉన్నాయి ఇక్కడ, తినడానికి కూడా మసాలాలు అవన్నీ ఉన్నాయి చూస్తారా. ఇక్కడ బోటింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనం బోటింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. బోటింగ్ చేయొచ్చు ఇక్కడ. సింగిల్ పర్సన్ 4 పర్సన్ ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. ఇది వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ మేము బోటింగ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇది పర్ హెడ్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మనం సైక్లింగ్ చేసినట్టు అనమాట. మన కాళ్ళతో మనమే ఇట్లా ఇలా సైక్లింగ్ చేసినట్టుగా సైక్లింగ్ చేయడమే. దీనికి మనకి లెఫ్ట్ రైట్ అనేది మన చేతి దగ్గర గేర్ ఇచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తే, రైట్ అంటే రైట్కి వస్తుంది. మా ఆల్రెడీ ఎలా ఆడుకుంటున్నాడు నీళ్ళతో, చేతులతో అలా నీళ్ళతో అంటూ ఉదయ్ ఇడ్డు ఎలా ఆడుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, ఇది మన గుంటూరులోని కొండవీడు ఫోర్ట్ ఉంది కదా, దాంట్లో ఈ బోటింగ్ అనేది ఉంది. ఈసారి ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా ఈ బోటింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి. చాలా థ్రిల్లింగ్గా ఉంది. మనం సైక్లింగ్ చేయడం, బోటింగ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అలా బోటింగ్తో పాటు ఇలాగా సింగిల్ బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి పర్ హెడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సింగిల్గా మీరు ఎవరన్నా ఇలా బోటింగ్ చేయాలనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడతో మన కొండవీడు పోర్ట్ జర్నీ పూర్తయింది. ఇదే జర్నీ లాస్ట్.